కాస్త హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగాడు. హెలికాప్టర్లో పైన పోతుంటే కింద ట్రాఫిక్ నిలిపేశారు. కితకితలు సినిమా అనేసి ఒకటి ఉంది. ఆ సినిమాలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆపేస్తారు. ఏమిరంటే ముఖ్యమంత్రి వస్తున్నాడు, బందోబస్తు కోసం ఆపేస్తున్నామని చెప్పారు. సరే, ఎక్కడ ముఖ్యమంత్రిని చూస్తే పైన హెలికాప్టర్లో పోతుంటే ఇక్కడ కింద ఆపేస్తారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తిరుపతి పర్యటన వచ్చినప్పుడు కూడా చెట్లు నరకడము, పరదాలు కట్టడము, ఈ విధంగా పరదాల చాటును తిరిగిన ముఖ్యమంత్రి గతంలో కూడా ఆయన అన్నారు 30 ఏళ్ళు మనం పాలిస్తామనేసి. 30 ఏళ్ళు పాలిస్తామని చెప్పిన వ్యక్తికి ప్రజలు యాజ్ ఎ కామన్ మ్యాన్గా రాష్ట్ర ప్రజలకి చేసింది ఒరిగింది ఏమీ లేదు. కానీ ఆయన అన్నమాట ఏంటంటే ఎంత ధీమాగా, ఒక అబద్ధాన్ని కూడా ఎంత ధీమాగా చెప్తాడంటే 30 ఏళ్ళు మేము పాలిస్తామనేసి. గతంలో కూడా 5 ఏళ్ళ ముందు కూడా అదే మాట చెప్పాడు, 30 ఏళ్ళు మనమే సీఎంగా ఉంటామనేసి. సో ప్రజలు ఈయన పాలన చూసి ఆయన వద్దులేనేసి 150 కోట్ల నుంచి 11 సీట్లకి ఇచ్చారు. అదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా 8 నెలలు అయింది ఇప్పుడు వచ్చిన ఏదైతే ప్రభుత్వం ఉందో, 8 నెలలు అయింది. ఇంకా కూడా ఇంతవరకు ప్రజల్లోకి అయితే ఎక్కడ కనపడిన విషయం అయితే కనపడలేదు. కనీసం ప్రజల పట్ల ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందా లేదా తప్పు చేసిందా, ఏదన్నా కన్నీ ప్రశ్నిస్తామన్న ఆలోచన కూడా లేకుండా ఎక్కడా కనపడినాయి. లండన్ పోయి ఏదైనా ఫ్రెష్గా ఇంజక్షన్ ఏమో చేసుకొచ్చాడేమో కానీ లండన్ ట్రిప్ నుంచి రాగానే ఫస్ట్ ఆయన ఏమంటున్నాడంటే మళ్ళీ మనం ప్రభుత్వంలోకి వస్తాము, 30 ఏళ్ళు ఉంటాము, అప్పుడు మనం వీళ్ళ కథ. నేనేమంటానంటే ఆయన అనేది గతంలో నేను మొన్న పెట్టిన మీటింగ్లో ఏమన్నాడంటే నేను 5 ఏళ్ళు ప్రజల కోసమే బటన్ నొక్కి సేవలు చేశానని అన్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో మనం పదవీ కాలంలో మనం మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాం అనేసి అంటే నేను ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి అంటే కార్యకర్తలకి నాయకులకే చేస్తాను, అంటే ప్రజలకి ఏం చేయవు అనేసి చెప్పకనే చెప్పిన వ్యక్తి. అంటే మేము కక్ష సాధిస్తాం, మన మీద టార్గెట్ నోట్ చేసి పెట్టుకోండి వేసి, ఎవరెవరు మనకి తప్పు చేశారు, ఎవరెవరు మనల్ని హింస పెట్టారు, మనకి ఎవరెవరు చెడ చేశారో అంటే టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాడే తప్పితే రాష్ట్ర ప్రజలకి నేను న్యాయం చేస్తా, వాళ్ళకి ఏదన్నా రాష్ట్ర ఉపయోగం కోసం చేస్తా. గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే నేను ఒప్పుకుంటున్నాను 2014, 2019 నేను ఎక్కువ రెగ్యులర్గా న్యూస్ చూస్తూ ఉంటాను. 2014, 2019 అప్పుడు ప్రభుత్వంలో కూడా ఆయన ఏం చెప్పాడంటే నేను ఒప్పుకుంటున్నాను, అమరావతి ఇక్కడే ఉండాలా, 33,000 ఎకరాలు కావాలి దానికి అనేసి చెప్పిన వ్యక్తి, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన వ్యక్తి రాగానే మళ్ళా 3 రాజధానులు అనేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఇవన్నీ చూసి విసిగి వేదారెత్తి ప్రజలే ఇచ్చారు, బుద్ధి చెప్పారు. ఎందుకంటే మీరు చేసేది లేదు, ఏమీ లేదు. వీళ్ళ నాయకులు ఎంతంత దోచుకున్నారు, తిరుపతిలో ఎన్నెన్ని ల్యాండ్ గ్రాబ్స్ జరిగినాయి, ఇసుక ఎక్కడెక్కడ కనీస సామాన్య మానవుడికి ఇసుక దొరకని పరిస్థితి, ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టారు రాష్ట్ర ప్రజలు. ఇది ఏదో కూటమి ప్రభుత్వాన్ని చూసో ఇంకొకరు చూసో కాదు, రాష్ట్ర ప్రజలు విసిగి వేదార్చారు. సో దానికి నిదర్శనంగా ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు అనేసి రాష్ట్ర ప్రజలు యాజ్ ఏ కామన్ మ్యాన్గా కూడా నేను చెప్పేది ఏంటంటే కామన్ మ్యాన్కి ఒరిగింది లేదు, ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదు. పథకాల పేరు చెప్పి బటన్ నొక్కామనేసి అన్నాడు. 20% ఏదన్నా వాళ్ళ దీనికి ఇచ్చుంటాడు, 80% నొక్కేసి వాళ్ళు దోచుకున్నది ఇదే తప్పితే ప్రజలకి ఎక్కడ ఏంటంటే నిజంగా నేను ఒప్పుకుంటున్నా, నిజంగా నువ్వు న్యాయం చేస్తుంటే నేనే ఓటేస్తుంటా, నిజంగా మీరు కానీ ప్రజలకు న్యాయం చేస్తుంటే నేనే ఓటేస్తుంటా. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కావాలా, పిల్లల భవిష్యత్తు కావాలా, మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ఏదైనా ఉద్యోగం కావాలి, ఏదైనా కావాలంటే ఏం జరగట్లే ఇక్కడ. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు విసిగి వేదారైతే ఇంకొక 30 ఏళ్ళు కాదు కదా, ఇంకో 30 ఏళ్ళు ఒకవేళ ఉంటే కానీ ఆయన ఏదో కేసులు, పాత కేసులు, ఈ కేసులు అన్నీ ఉన్నాయి, ఏదో లక్షలు దోచేశారనేసి మనం మామూలుగా చెప్తుంటారు ఈ రాజకీయవేత్తలు కూడా. అలాంటి కేసుల్లో ఏమన్నా 30 ఏళ్ళు జైల్లో ఉండొచ్చేమో కానీ రాష్ట్ర ప్రతినిధి అయితే మాత్రం ఖచ్చితంగా ఉండే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు కూడా ఎంత విసిగి వేదారిచ్చారని. ఖచ్చితంగా ఇది ఇంకొక అవకాశం అయితే మాత్రం రాష్ట్ర యాజ్ ఏ కామన్ మ్యాన్గా ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఫర్ జగన్. లేదండి, ఆయన 5 years ఉండే రాష్ట్రం లేని రాజధాని లేని రాష్ట్రం చేశాడు. మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ళు ఉంటే అసలు జిల్లాల్లో మనుషులే ఉండరండి, ఆయన ఒకడే ఉంటాడు సీఎంగా. ఆయన చేసింది ఏమీ లేదు, చేయబోయేది కూడా ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం ఉంటేనే అందరికీ మంచి చేస్తుంది, బాగుంటుంది కూడా, ఉద్యోగాలు వస్తాయి. ఫస్ట్ పిల్లోళ్ళకి చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ కూటమి ప్రభుత్వం ఒక్కటే చేయగలుగుతుంది. ఆయన ఏం చేసింది లేదు 5 yearsలో, ఆయనకే తెలియాలి ఆయన ఏం చేశాడు అని. చెయ్యకుండా నేనే 30 ఏళ్ళు ఉంటా 40 ఏళ్ళు ఉంటానంటే ఉండొచ్చు, అందరం బతుకుంటాం. కానీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి చేసేది ఏమి ఉండదు, మళ్ళీ 30 years చేసేది ఆయన చేసేది ఏమి ఉండదు. ఊరికే ఆయన తిరగడము తప్ప
చేయగలిగింది లేదు, ఆయనకి ఏం తెలియని కూడా తెలియదు. హాస్యాస్పదంగా ఉందంటే గత ముఖ్యమంత్రి అది ఏందో శంకర్ సినిమాలో రోబో ఉంటారే, రోబో సెకండ్ పార్ట్ 2.0 అని ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. అంటే అతనికి మతి సిమితం పోయింది. ప్రజలు తిరస్కరించి 11 సీట్లు కూర్చోబెట్టినా కూడా ఒక బ్రహ్మలో ఉంటూ వాళ్ళ కార్యకర్తల బ్రహ్మలో పెడుతూ ఒక డ్రామాని క్రియేట్ చేస్తూ రాష్ట్రంలో ఆయన ఈ విధంగా చాలామంది అవడం కరెక్ట్ కాదు. దయచేసి గతంలో మనం ఏం చేసామనేది ఆలోచించుకోమని చెప్పి గత ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. ఒకటి ప్రజల పట్ల మీరు ఎక్కడా కూడా విశ్వాసాలు కానీ వారి పట్ల మీరు ఎక్కడా కూడా బాధ్యతాయుతంగా కూడా వ్యవహరించలేదని తెలుసుకున్నారు. కాబట్టి మీరు మిమ్మల్ని ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి మీరు రాష్ట్రానికి పట్టిన ఒక వైరస్ అని చెప్పి తరిమి కొట్టారు ఈరోజు గత 2022 సార్వత్రిక ఎన్నికల్లో. కాబట్టి దయచేసి గత ముఖ్యమంత్రి గారు మీరందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, మీ వైసీపీ నాయకులందరూ కూడా దయచేసి ప్రజలకి ఏ విధమైనటువంటి సదుపాయాలు కావాలి, ఈ ప్రభుత్వంలో కూడా అందట్లేదు, ఏవి అందుతున్నాయి దాని మీద దృష్టి సారించమని కోరుతున్నాం. అంతే తప్ప మీ వ్యవహార శైలిని మీ వ్యక్తిగత దూషణల్ని మానుకోమని కోరుతున్నాం. ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంలో ఆనందంగానే జీవిస్తున్నారు. వచ్చింది ఈ కూటమి కూడా 8 నెలలు అయ్యింది, సంవత్సరం కాలేదు. దయచేసి మీరు రాష్ట్రంలో గతంలో నవరత్నాలంటూ పప్పు బెల్లలాగా ఆర్థిక వ్యవస్థని చిన్న విన్నం చేశారు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. దయచేసి రాజధాని లైన్ రాష్ట్రాన్ని కూడా క్రియేట్ చేసిన వ్యక్తి మీరు, చరిత్రలో నిలిచిపోతారు రాష్ట్రానికి. దయచేసి మళ్ళొక్కసారి మీరు తెలియజేస్తున్నాం, మీరు రాష్ట్రంలో అడుగు పెట్టకూడదు. సింగపూర్లోనే మీ యాత్రలు ఏమన్నా ఉంటే చేసుకోండి, లేదు అట్లా లేదు 30 ఇండస్ట్రీ మాది అని అన్నారంటే ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు అడుగు పెట్టిన ఎడలా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా మీ మీద ఏదైతే షార్ట్ షీట్లు ఉన్నాయో, ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ కూడా వాటి మీద దృష్టి సారించి ఈ గత ముఖ్యమంత్రిని ఖచ్చితంగా 30 ఏళ్ళు జైల్లో పెట్టాల్సిందిగా సామాన్య వ్యక్తిగా మేము కోరుకుంటున్నాం. రాజన్న పాలన తెస్తాడని ఆయనకు ఒక్క ఛాన్స్ అంటే అందరూ ఇచ్చారు. రాక్షసుల పాలన ఎలా ఉందో చూపించాడు. లిటిలేరే రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి ఆయన ఓటేశారు. కానీ జగన్న పాలన ఎటుందో చూసేశారు. 30 ఏళ్ళు కాదు కదా, 30 సెకండ్లు కూడా ఆయన ఇంక మీద చూసే ప్రజలు ఎవరు ఆయన సీక్రెచర్. ఇంకా ఆయన పరిస్థితి అయిపోయింది. ఆయన జగన్ అనే పేరు కూడా మర్చిపోయారు. సైకో రెడ్డో ఇంకో రెడ్డో అని చెప్పి పిలిచే పరిస్థితిలో ఆయన తెచ్చుకున్నాడు. ప్రజలైతే ఆయన చీయను పంపించేస్తే కానీ ఇంకా కూడా సిగ్గు మానం లేకుండా ఆయనకు పాదాలకు దండం పెడతాం సార్. ఇంకా మీద ఆయన కనపడకపోతే మాకు మంచిది. ఆయన ఏ కంపెనీలు తీసుకుని వచ్చారు, ప్రజలకు ఏం మేలు చేశారు చెప్పండి సార్. నాష్టం చేసినాడు. మా పిల్లల భవిష్యత్తు ఎక్కడుంది సార్? ఇప్పుడు రేపు 30 ఏళ్ళు వెనకెళ్ళిపోయాం మనం. రేపు భవిష్యత్తు ఏముంది చెప్పండి? రాజధాని లేని రాష్ట్రం చేసినాడు. ఆయన ఓటేసిన పాపానికి మనం 30 ఏళ్ళు వెనకెళ్ళిపోయాం. పాలన అంటే ఏందో, దరిద్రం అంటే ఏందో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన పాదాలకు దండం పెడతాం సార్. అటువంటి ముఖ్యమంత్రి ఇంకోసారి చూడం మేము. మా జీవితం మేము చేసుకున్న ఈ పుట్టినప్పుడు దరిద్రం ఏముందంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసిన దరిద్రమే మాకు. అంతే సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.